హై వ్యూవర్స్, చెప్పడానికి చాలా బాధేస్తుందండి. కడుపుతో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి టెస్ట్లో చేర్చుకుని హ్యాపీగా పురుడు పోసుకుందని చెప్పేసి అనుకుంది. ఈలోపు మొగుడితో గొడవ, చంపేదనుకున్నాడు, వచ్చాడు, చంపాడు, కాళ్ళు చేతితో తల వేరు చేశాడు. మొండెం అక్కడే ఇంట్లో ఉండిపోయింది. మొత్తానికి పోలీసులు దొరికాడు. ఇప్పుడు ఆ మొండాన్ని పోస్ట్ మార్టం చేసి ఎవరేంటి చెక్ చేసుకొని స్వాతిని అని చెప్పేసి అనుకుని వాళ్ళు తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఏ రకంగా అప్పటికప్పుడు ఊరు పట్టుకెళ్ళిపోయి అప్పటికప్పుడు పోలీసు సమక్షంలో అంచులు కూడా చేసేసారు. ఎంత దారుణం ఒకసారి ఆలోచించారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డి కూడా ఇదంతా జరిగింది. చంపేది మహేందర్ రెడ్డి, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు స్వాతిని, కానీ ఘోరాతిఘోరంగా చంపేశాడు. ఎందుకంటే అనుమానం అనుమానం అనుమానం. ఇప్పుడు బాడీ పార్ట్స్ దొరికాయి ఎక్కడంటే ఎక్కడ దొరకలే. కారణం కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళకు సంబంధించి 10 కేజీలు బరువు ఉన్నటువంటి ఒక రాయిని కట్టి యూరియా సంచిలో పెట్టి దానిని ప్రతాప్ సింగారం దగ్గర మూసి నదిలో వదిలిపెట్టాడు. కమింగ్ టు తల వచ్చేసి తలకి ఇటుకలు మొత్తం కట్టేసి గోతలు పెట్టి దానిని వచ్చేసి మూసి నదిలో వదిలేశాడు. కమింగ్ టు చేతులు కూడా ఈ 10 కేజీలు పడుతున్నటువంటి అది కట్టేసి వదిలేశాడు. దానివల్ల ఎంత వెతికినా బాడీ పార్ట్స్ దొరకలేదు. ఇప్పుడు ఆ మొండన్నే ఇంకా అదే బాడీ అంటే పంచకళ్ళు చేసేసారు. ఊరిలో ఉన్నోళ్ళు అయితే నాకు తెలిసి ఈ పాటికి మహేంద్ర రెడ్డి వాళ్ళ పేరెంట్స్ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడో వాళ్ళకి ఊర్లోకి రానివ్వం వాళ్ళని అంటున్నారు. పాపం వాళ్ళ తప్పే ఉందండి, ఏమో నాకు అంతకు తెలియదు. బట్ ఇట్లాంటి మూర్ఖుడు, ఇట్లాంటి నీచుడు, ఇట్లాంటి ఎదవ వీడిని మాత్రం చంపేయాలి, ఉరిదీయాలి చట్టబద్ధంగా. ఇక్కడ కూడా వీడిని మేపుతూ, ఇక్కడ ఆధారం లేవంటూ, ఇక్కడ కూడా క్షణికావేశం చేశాడని చెప్పేసి జీవిత ఖైదు ఇటువంటి దయచేసి వద్దు. జడ్జిలు ఆ రకంగా అడుగులు వేసి త్వరగా కేసు కంప్లీట్ అవ్వాలి. ఉరిశిక్ష ఖరారు చేసి ఉరిశిక్షను కూడా విధించి వాడి బాడీని తీసుకొచ్చి ఇదే కామారెడ్డి కూడా అంచునీళ్ళు చేయాలి. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటూ ఉన్నాను.